ఏంటి సోలో బాయ్ మీద నీకున్న నమ్మకం ఏంటి? సో సోలో బాయ్ అన్నది అంటే ఇప్పుడు ఒక కొత్త ఆర్టిస్ట్ నుంచి జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఏదో ఓవర్ ద టాప్ ఎలివేషన్స్, మాసీనెస్, హీరోయిజం అది కాకుండా ఒక రూటెడ్ సబ్జెక్ట్, ఒక అరే మనలోని కథ అన్నట్టు ఒక అట్లాంటి కథలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్, కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దాన్ని ఫుల్ఫిల్ చేసే సబ్జెక్ట్ అంటే దీంట్లో ఒక హీరో అన్న క్యారెక్టర్ ఒక వెరీ మిడిల్ క్లాస్ బాయ్, సో వెరీ రూటెడ్ బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కాబట్టి సో జనం వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు, యంగ్స్టర్స్ అని ఫీల్ అవుతున్న ఒక కొత్తదనం కనిపిస్తుంది, ఒక రూటెడ్ వాళ్ళకి ఒక ఎమోషన్ కనిపిస్తుంది అండ్ వెరీ క్లీన్ సబ్జెక్ట్ ఇది. ఓకే. సో ఫ్యామిలీస్ అంటే యూ సర్టిఫికేట్ కైండ్ ఆఫ్ ఫిలిం. సో లవ్ అదంతా ఉంటుంది కానీ చాలా పద్ధతిగా తీసిన ఫిల్మ్ అనమాట. ఎక్కడ లైక్ మితిమీరిన సీన్స్ ఒక్కటి కూడా ఉండదు సినిమాలో, లైక్ డబల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు, ఏది ఉండదు, చాలా నీట్ వేలో ఆఫ్ ప్రొజెక్షన్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ సినిమా హీరోగా అయిన తర్వాత వేరే సినిమాల్లో ఏమైనా క్యారెక్టర్స్ కానీ అలా ఏమైనా చేయడం జరిగిందా? లేదు లేదు చేయలేదు. అసలు ఏమి సీరియల్స్ కానీ చేయలేదు ఏది లేదు? ఏది చేయలేదు. అంటే అదే ఒక ఇదిలాగా పెట్టుకున్నాం అంటే నేను ఐ లైక్ టు బి ఎక్స్క్లూజివ్. అంటే ఒకటి అనుకున్నాము అంటే సో అది ఒక మంచి ప్రాజెక్ట్ 10 నార్మల్ ప్రాజెక్ట్స్తో ఈక్వల్ అని నేను నమ్ముతా. ఓకే. సో ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ ఉందంటే నాకు ఒక 1 year దాని మీద ఉన్నా పర్లేదు, కానీ మనం ఏదో 10 ప్రాజెక్ట్స్ చేసేసి దానికి గుర్తింపు రాకుండా ఉండడం అన్నది. ఎందుకంటే నేను జస్ట్ ఇప్పుడు చేసింది ఒక ఫిల్మ్ రిలీజ్ అయింది, సెకండ్ ఫిల్మ్ రెడీ టు రిలీజ్. సో అయినా కూడా నేను బిగ్ బాస్ సీజన్ 7 సీజన్ 8 ఇట్లా స్టాండ్అవుట్ అవ్వగలిగిన అండ్ జనాలకు తెలియగలిగిన అంటే సో బికాజ్ ఆఫ్ మై ఎక్స్క్లూజివిటీ. నేను అన్ని వర్క్స్ ఏది పడితే అది యాక్సెప్ట్ చేయను. సో నిజంగా మనం ఏదైనా దానికి కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం, మనకి హెల్ప్ అవుతుంది, వాళ్ళకి మనం హెల్ప్ అవుతాం అన్న ప్రాజెక్ట్సే చేస్తా. సో అది. ఓకే. ఏంటి మరి మ్యారేజ్ ఇంకా అదేం అనుకోలేదు సార్. సో ఫ్యామిలీ వాళ్ళు పెడతారు ఆబ్వియస్లీ, అన్నయ్యకి పెళ్ళి అయిపోయింది కాబట్టి సో అది ఉంటుంది, కానీ ఇంకా ఇప్పుడేం అనుకోలేదు. సో ఫస్ట్ కెరియర్ మీద హీరోగా నిరూపించుకోవాలి, హీరో మీద మన కాళ్ళ మీద మనం నిలదొక్కుని సో తర్వాత ఆలోచిద్దామని. ఏంటి రీసెంట్ టైమ్స్లో సినిమాలు ఏమైనా చూసారా? రీసెంట్ అంటే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఇంకేం చూడలేదు. బిగ్ బాస్ నుంచి రాకముందు కల్కి అండ్ కొన్ని ఫిల్మ్స్ చూడడం జరిగింది. ఇవాళ రేపు మొత్తం అసలు ఓటీటీ కూడా డామినేట్ చేస్తుంది కదా. ఓటీటీ అందుకే అంటే ఏదో ఒక సెక్టర్లో ఇప్పుడు ఈవెన్ నాకు ఓటీటీ ఫిల్మ్స్ అని మంచి వెబ్ సిరీస్ కానీ కూడా చేయడం ఇంట్రెస్ట్ ఉంది. సో ఏదైనా ఒక సెక్టర్లో మనము ఫుల్ఫిల్ అయ్యి మనకంటూ ఒక అంటే ఇక్కడ మోర్ దెన్ ఇక్కడ హీరో మన తెలుగు ఇండస్ట్రీలో ఏంటంటే టాలెంట్, లుక్స్ వీటికంటే మార్కెట్ అన్నది ఇంపార్టెంట్. సో మనకంటూ ఒక మార్కెట్ క్రియేట్, ఇప్పుడు ఫేమ్ అండ్ రీచ్ ఎలాగో వచ్చింది, సో మార్కెట్ అంటూ ఒకటి క్రియేట్ చేసుకోగలిగితే సో ఎక్కువ ఇప్పుడు డబ్బాష్ అన్నది లేదు నాకు. సో ఫస్ట్ మనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసి ప్రొడ్యూసర్ సేఫ్రా వీటితో సినిమా చేస్తే అన్న స్టేజ్కి ఎదగగలిగితే ఒక చిన్న సినిమా స్థాయి అయినా కూడా సో ఒక లిమిటెడ్ బడ్జెట్లో అంటే జస్ట్ 1.5 2 కోట్ల లోపల ఒక హీరో ఉన్నాడు రా అంటే గో టు హీరో అని అనిపించుకోవాలి. దాని తర్వాత ఒక స్టెప్ బై స్టెప్ ముందుకు ఎదుగుతూ ముందుకు వెళ్ళాలన్నది నా టార్గెట్. ఓకే. సో గోల్ కూడా అదేనా? అంతే. అదే 1 by 1 అంటే ఫస్ట్ 1.5 2 కోట్లు 5 కోట్ల స్టెప్ బై స్టెప్ అంటే ముందు ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వాలి నా ఉద్దేశంలో ఎప్పుడైనా. సో నేను ఫస్ట్ సినిమా నుంచి నేర్చుకున్న పాఠం అదే. సో నేను సేఫ్ అయినా కాకుండా నా ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వాలన్నదే నా ఫిలాసఫీ. ఓకే. సోలో బాయ్ అనే సినిమా ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తావు? సో సోలో బాయ్ అన్న ఫిలిం ఎందుకు చూడాలి అంటే లైక్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ కనెక్ట్ అయ్యే ఒక సబ్జెక్ట్. అండ్ చాలా ఇప్పుడు సినిమాకి స్టోరీ ఎంత ఇంపార్టెంటో మేకింగ్ వాల్యూస్ అన్నది అంత ఇంపార్టెంట్ ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న టెక్నాలజీకి. సో వెరీ వెల్ మేడ్ ఫిలిం అండ్ చాలా తక్కువ బడ్జెట్లో చాలా రూటెడ్ సబ్జెక్ట్ తీసుకొని అండ్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇప్పుడు మూవీని ఎలివేట్ చేయాలంటే లైక్ ఒక 50 to 60% ఇప్పుడు మోడర్న్ ఫిల్మ్ మేకింగ్ మ్యూజిక్ మీదనే వచ్చేసింది. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సౌండింగ్తోని, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్తోని. సో మీరు ఒక ప్రేమం అట్లాంటి ఫిలిం చూసిన మంచి ఫీల్ వస్తుంది అనమాట ఈ సినిమా చూసినప్పుడు. సో అట్లాంటి ఫిలిం లవర్స్కి, మంచి కల్ట్ ఫిలిం లవర్స్కి, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం ఎక్స్పెక్ట్ చేసే ఫిలిం లవర్స్కి డెఫినెట్లీ నచ్చుతుంది. అండ్ చాలా తక్కువ బడ్జెట్లో తీసినాం కాబట్టి సో ఫిలిం ఈజీగా సేవ్ కూడా అయిపోతుంది అన్న నమ్మకం ఉంది. ఈ ఫిలిం టచ్ చేసిన ఎవరికైనా లాభం వస్తుంది అని చెప్పేసి నేను దృఢంగా నమ్ముతున్నా.